టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు సీమాంధ్రకు చెందిన కొన్ని పత్రికలు కేసీఆర్ ఆంధ్రవాడని వివిధ రకాలుగా రాస్తూ గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనం ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం కేసీఆర్ గారి స్వయాన సొంత గ్రామమైనటువంటి మోహినికుంటలో ఉన్నాం. వారికి సంబంధించిన రక్త సంబంధికులు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం వారే కాకుండా వారికి సంబంధించిన గ్రామస్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అదే విషయాన్ని వారిని అడిగి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేము తరతరాలు ఇక్కడనే ఉన్నాం. కేసీఆర్ మా చిన్నబాబు కొడుకు, మా బాపుల తర్వాత 4వ బాపు కొడుకు కేసీఆర్. ఇది కేసీఆర్ గురించి ఆయన బంధువులు చెబుతున్న మాట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాత ముత్తాతలే కాదు, వాళ్ల ముత్తాతలది కూడా కరీంనగర్ జిల్లాని. ముస్తాబాద్ మండలం మోహినికుంట సొంతూరు. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా కల్వకుంట్ల కుటుంబం గురించి మొత్తం చరిత్రనే చెబుతారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మూలాలన్నీ మోహినికుంటలోనే ఉన్నాయి. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబీకులు ఇక్కడే ఉన్నారు. కేసీఆర్ మా చిన్నబాబు కొడుకు రాఘవరావు కొడుకు. ఆయనే మాకు చిన్నప్పటి నుంచి కేసీఆర్ మా దృష్టిలోనే పెరిగి చేసినవాడు. చింతవాడు కూడా ఆయన అన్నగాడు కూడా నా దగ్గరనే చదువుకున్నాడు. మోహినికుంటలోని కల్వకుంట్ల కుటుంబానికి తరతరాల చరిత్ర ఉంది. కేసీఆర్ ముందు 7 తరాలకు సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయి. కల్వకుంట్ల వంశవృక్షాన్ని ఓసారి పరిశీలిస్తే మొదటగా ఎల్లారావు కొడుకు దివ్వారావు, ఈయన కొడుకు శివారావు, ఈయన కొడుకు ఎల్లారావు, ఈయన కొడుకు వెంకట్రావు. ఈయనకు 4 కొడుకులు. వారిలో 4వ కుమారుడు రాఘవరావు. ఆయన కొడుకే కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబం మొత్తంలో కేసీఆర్ తండ్రి రాఘవరావు తప్ప మిగిలిన వారందరూ మోహినికుంట గ్రామం నుంచే తమ ప్రస్థానం సాగించారు. కేసీఆర్ గారు 100కి 200% మోయిన్కుంట వాస్తవ్యులు. ఎవరికైనా అనుమానం ఉంటే మా గ్రామానికి రండి. నిజంగా కేసీఆర్ గారి వంశం మోయిన్కుంటలో ఉన్నటువంటి వంశం ఒకటా కాదా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 7 తరాల నుంచి కూడా కేసీఆర్ గారి వంశం మా మోయిన్కుంట గ్రామానికి సంబంధించింది అని చెప్పి మేము అందరం ఖరాఖండిగా చెప్తున్నాం. ఇది వాస్తవం, నిజం. కేసీఆర్ తండ్రి పేరు రాఘవరావు. ఈయన చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. ఏ విషయాన్నైనా తొందరగా గ్రహించేవారు. రాఘవరావుకున్న అపార తెలివితేటలను చూసి నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్కు చెందిన గునికంటి రంగారావు ఇల్లరికం తీసుకెళ్లారు. రంగారావు పెద్ద భూస్వామి. ఆయనకు అప్పట్లో 40 ఎకరాల మాగాణితో పాటు 100 ఎకరాల భూమి ఉండేది. రంగారావు కూతురు లక్ష్మమ్మతో రాఘవరావుకు వివాహమైంది. ఓనాటి పోసాన్పల్లి నేటి కోనాపూర్గా పిలువబడుతోంది. ప్రస్తుతం మనం రాఘవరావు అంటే కేసీఆర్ గారి తండ్రి రాఘవరావు గారి ఇంటి ముందే మనం ఉన్నాం. వివాహ అనంతరం దోమకొండ మండలం కోనాపూర్కు వెళ్లిన రాఘవరావు అనంతరం అక్కడ గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నిజాం హయాంలో ఆ గ్రామానికి ఎవరొచ్చినా ముందుగా కేసీఆర్ తండ్రినే కలిసేటోళ్లు. ఓ పెద్ద మనిషిగా ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచేవారు. రాఘవరావు దగ్గర అప్పట్లో పనిచేసిన పాలేరే స్వయంగా ఈ విషయాలు చెబుతున్నాడు. ఆయన తండ్రిది అస్సలు మోయినుకుంటేనే ఆయన మంచి తెలియమాడు. వకీలకు సలహా ఇద్దాడుతుంది. ఆయన ఎవ్వరు వచ్చినా కానీ నన్ను వెళ్ళిపిస్తారు. వాళ్ళు వచ్చేటోళ్ళు వస్తారు. పోలీస్ పటేల్ మాలి పటేల్ ఉన్నా ఆయన ముందే మాట్లాడు. దేనికైనా కానీ చెడుకు మంచికి అనేది ఆయన మాట్లాడు. కోనాపూర్లో అప్పుడు రాఘవరావుకు పెద్ద గడి ఉండేది. ఆ గడి ఇప్పటికీ అప్పటి చరిత్రను తెలుపుతుంది. రాఘవరావు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆయన మామ కుటుంబీకులు అందులో నివసించిరు. ఇక ఈ గడి ముందు పెద్ద బుర్జు కూడా ఉంది. చెట్లు పెరగడంతో అది కూలిపోయింది. 1945 మానేరు ప్రాజెక్టుకు అంకురార్పణ జరగడంతో రాఘవరావుతో పాటు మరికొందరి భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో కేసీఆర్ తండ్రితో పాటు మరికొందరికి అప్పటి సర్కార్ సిద్దిపేటలోని గుర్రాలగుందిలో భూములు కేటాయించింది. అక్కడికి వెళ్లిన వారు కొంతకాలానికే కరీంనగర్కు తిరిగి వచ్చిరు. కానీ కేసీఆర్ తండ్రి రాఘవరావు మాత్రం చింతమడుగుపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అంటే 1945-50 మధ్యకాలంలోనే రాఘవరావు చింతమడక గ్రామంలో స్థిరపడ్డారు. రాఘవల దూరది ఈ ఊరు. అయితే ఇక మానేరు పడ్డాక ఆయన ఇక చింతమడక పోయి అక్కడ తికాన అయ్యిండు. కేసీఆర్ తండ్రి రాఘవరావుకు 11 మంది సంతానం. వీళ్లలో 9 మంది ఆడవారు, 2 మగపిల్లలు. మొత్తం సంతానంలో 10వ కేసీఆర్. కేసీఆర్ ముందు కమల, విమల, లలిత, లీలావతి, సకలమ్మ, జయ, రంగారావు, లక్ష్మీబాయి, సుమతి, ఆ తరువాత కేసీఆర్. ఈయన తరువాత వినోద. కేసీఆర్ ఫిబ్రవరి 17, 1953లో జన్మించారు. కేసీఆర్ కుటుంబానికి మొత్తం 3 జిల్లాలతోనూ అనుబంధముంది. ముందు కరీంనగర్ జిల్లా, ఆ తరువాత నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు మెదక్. ఇలా 3 జిల్లాల్లోనూ వారి ప్రస్థానం సాగింది.
కేసీఆర్ చింతమడకలో పుట్టి పెరిగినా ఆయన స్వగ్రామం మోహినికుంటతో అనుబంధం కొనసాగింది. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లకు ఈ కుటుంబాల వాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఇక కేసీఆర్ చిన్ననాటి మిత్రులెంతో మంది చింతమడకలో ఉన్నారు. కేసీఆర్ పై కొన్ని విషపత్రికలు చేస్తున్న దుష్ప్రచారంపై వీళ్లు కలత చెందుతున్నారు. తన స్వగ్రామంలోని ఇంటిని, ఖాళీ స్థలాన్ని కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అనవసరంగా ఆయనపై బురద జల్లొద్దని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ది ముమ్మాటికి తెలంగాణ అని మోహినికుంట, కోనాపూర్ వాసులు తేల్చి చెబుతున్నారు. కేసీఆర్ పై విమర్శలు చేసేవారు మోహినికుంటకు గాని, కోనాపూర్కు గాని రావాలని రెండు గ్రామాల వారు సవాల్ విసురుతున్నారు. తమ దగ్గరకు వస్తే కేసీఆర్ వంశవృక్షానికి సంబంధించిన సాక్ష్యాలను చూపిస్తామంటున్నారు. ఈ సీమాంధ్ర వాళ్ళు కావాలని కుట్ర పనిదే తప్ప వారి రక్త సంబంధికులు ఉన్నారు. తరతరాల నుంచి కూడా వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కేసీఆర్ ఇక్కడ వారే. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న సమ్మోహన శక్తి అయిన కేసీఆర్ పై విష ప్రచారం చేస్తే సహించేది లేదంటున్నారు మోహినికుంట వాసులు. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి సత్తా చాటిన నాయకుడిపై విమర్శలు తగవంటున్నారు. కేసీఆర్ అంటే కేసీఆర్ సంబంధించిన రాఘవరావు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, వారి దగ్గర మేము స్వయంగా పనిచేశాం, వారికి సంబంధించిన భూములు సైతం ఇక్కడే ఉన్నాయి, దాన్ని అన్ని నిరూపించడానికి మేము స్వయంగా దేనికైనా సిద్ధమని చెప్పి వీరు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.